హాయ్ ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే అండి, ఇప్పుడు మనం బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. మన ఇండియాలోని సుప్రీం కోర్ట్ ఏదైతే ఉన్నదో అది ఎస్టాబ్లిష్ చేయడానికన్నా ముందు మన ఇండియాలో బ్రిటిషర్స్ రూల్ చేశారు కదండి. వాళ్ళు రూల్ చేసే టైంలోని మనకి రెండు బ్యాటిల్స్ జరిగాయండి. ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, రెండోది బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఏ ఇయర్లో జరిగిందండి? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1757. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఏ ఇయర్లో జరిగింది? 1764లో జరిగిందండి. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది 1764లో జరిగింది. ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో దీని తర్వాత ఒక ట్రీటీ జరిగిందండి. ఈ బ్యాటిల్లో ఎవరు గెలిచారండి? ఈ బ్యాటిల్లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచిందండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచిన తర్వాత ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే మనకి కంపెనీ రూల్, క్రౌన్ రూల్ అని రెండు కింద విడగొట్టారు కదండి. అప్పుడు కంపెనీ రూల్లోని సుప్రీం కోర్ట్ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ మేజర్ ఈవెంట్ ఏం జరిగింది అని అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అండి. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది ఏ ఇయర్లో జరిగిందంటే 1765లో జరిగిందండి. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765లోని ఎవరి మధ్యలో జరిగిందంటే ఒక 3 మెంబర్స్ ఉంటారండి. అందులోని ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్. ఫస్ట్ పర్సన్ రాబర్ట్ క్లైవ్, సెకండ్ పర్సన్ షుజా ఉద్ దౌలా అండి. థర్డ్ పర్సన్ షా ఆలం టూ. వీళ్ళు ముగ్గురు ఎవరంటే రాబర్ట్ క్లైవ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. షుజా ఉద్ దౌలా అనే అతను హీ ఈజ్ ద నవాబ్ ఆఫ్ అవధ్. అండ్ షా ఆలం టూ అని ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ద ముఘల్ ఎంపరర్. అంటే ఈ 3 మెంబర్స్ మధ్యలోనే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది జరిగిందండి. ఏ ఇయర్లో? 1765లో. ఇక్కడ మనకి ఏదైతే జరిగిందో ఈ ఈవెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ బ్రిటిషర్స్కి దివానీ రైట్స్ అనేవి వచ్చాయండి. ఇక్కడ దివానీ రైట్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఇండియాలోని బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. ఈ దివానీ రైట్స్లోని ఏదైతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఇక్కడ వీళ్ళు 1765లో ట్రీటీ జరుపుకున్నారో 2 మేజర్ ఈవెంట్స్కి ఇచ్చారండి. ఒకటి కలెక్షన్ ఆఫ్ ద రెవెన్యూ, సెకండ్ది సివిల్ జస్టిస్ అండి. సివిల్ జస్టిస్ అంటే వాళ్ళ మన ఇండియాలో అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక 3 ఏరియాస్కి ఇచ్చారు. ఆ 3 ఏరియాస్ కూడా ఏంటంటే బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అంటే ఈ 3 ఏరియాస్లో కూడా వాళ్ళు దివారీ రైట్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు. అందులో ఒకటి కలెక్షన్ ఆఫ్ ద రెవెన్యూ, రెండోది సివిల్ జస్టిస్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని మాట్లాడుతున్నాం కదండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి జరిగింది. అదే మనకి కంపెనీ రూల్ అండి. ఈ కంపెనీ రూల్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగిందంటే ఫ్రమ్ 1773 to 1857. ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనే ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుందండి. అకార్డింగ్ టు ద కంపెనీ రూల్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద దెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఎవరండి? వారెన్ హ్యాస్టింగ్స్. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అండ్ హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అంటామండి. ఈయన ఆధ్వర్యంలోని రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనే దాంట్లోని మనకి ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఈ ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1774. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? 1773 యాక్ట్ ప్రకారం ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది 1774లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇందులోని టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే 1+3 కింద డివైడ్ చేస్తామండి. ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ద చీఫ్ జస్టిస్. ఓకే, ఈ చీఫ్ జస్టిస్ కింద ఫస్ట్ పర్సన్ ఎవరు అపాయింట్ చేశారనంటే ఎలీజా ఇంఫే. ఓకే, అంటే మనం హిస్టరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1774. ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ కింద ఉన్నది ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. సో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ కంపెనీ రూల్. నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటే ఫర్దర్గా జరిగిన ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో ఈ కంపెనీ రూల్ కాస్త ఏమైందండి? ఇట్ హ్యాస్ బికేమ్ క్రౌన్ రూల్. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్లోని క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది? 1858 to 1947 వరకు జరిగిందండి. అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడా క్రౌన్ రూల్ అనేది చెప్తున్నామండి. ఓకే, ఇందులోని జరిగిన మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ యాక్ట్ ఉన్నది కదండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకనంటే
మన ఇండియాలోని కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం ఏదైతే బిల్డ్ చేసామో, ఫ్రేమ్వర్క్ చేశారో, అదంతా కూడా 70% ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారమే తీసుకున్నామండి. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం మనకి ఒక కోర్ట్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి, ఇక్కడ ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ కలకత్తా. బట్ ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎస్టాబ్లిష్ చేసిన కోర్ట్ ఏదైతే ఉందో, ఇది మనకి ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కోర్ట్? దిస్ కోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ కోర్ట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1937 ఫ్రమ్ October 1st. ఓకే, ఇది ఇండియాలో ఏ ఇయర్ వరకు హెల్డ్ అయి ఉన్నది? అప్ టు 1950. అప్ టు 1950 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ కోర్ట్ అనేది రన్నింగ్లో ఉన్నదండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆన్ 28th January 1950 ఇప్పుడు మనకి ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నామో ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నదండి. ఓకే, ఫ్రమ్ 1937 to 1950 ఇండియాలో ఉన్న కోర్ట్ ఏంటి? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ ద ఇయర్ 1774 ఏ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద కంపెనీ రూల్? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కలకత్తా. అదే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఎక్కడ ఉన్నది? ఇట్ వాజ్ ప్రెజెంట్ అట్ ఢిల్లీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారండి? 4 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ 1+3 కింద డివైడ్ చేశారండి. ఇక్కడ 1 ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ ఆల్సో ద చీఫ్ జస్టిస్. హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఇన్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా? ఆయన పేరు ఏంటి అంటే మౌరిస్ గ్వయర్. మౌరిస్ గ్వయర్. హీ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇవాళ మనం ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నామో ఆ సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 28th January 1950. 28th January 1950. ఈ 1950లో ఎస్టాబ్లిష్ చేసిన దానికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండి. ఓకే, ఈ 28th January 1950లో ఎస్టాబ్లిష్ చేసిన హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నది. ఇది ఈ రోజు మనకున్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇంట్రొడక్షన్ టు ద జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా గురించి చూద్దామండి. అంటే ఇప్పుడు ఇందాక వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేసామండి? ఫ్రమ్ 1774 సుప్రీం కోర్ట్ అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అప్పుడు కంపెనీ రూల్ జరిగిందండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు మనం ఇవాళ ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నదో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామని చెప్పామండి? 28th January 1950. ఓకే, 28th January 1950 ఈ రోజు మనకి ఇండియాలో ఏదైతే సుప్రీం కోర్ట్ ఉన్నదో దాన్ని మనం 28th January 1950 రోజు ఎస్టాబ్లిష్ చేసామండి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ న్యూఢిల్లీ. ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ న్యూఢిల్లీ. సో ఒక 200 years ఆఫ్ లెగసీ ఉన్నది కాబట్టి మా ఇండియన్ సుప్రీం కోర్ట్ని మనం ఏమని చెప్తామండి? ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ లీగల్ సిస్టమ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ లీగల్ సిస్టమ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఫాలోయింగ్ బోత్ బ్రిటిష్ ఎంపైర్. అంటే మన బ్రిటిషర్స్ ఏదైతే మనకి రూల్స్ పెట్టారో ఆ రూల్స్ని కూడా మనం ఫాలో అవుతూ ఉంటామండి. సో వీ టుక్ దట్ పర్టికులర్ జ్యుడిషియరీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చెప్తున్నాం. అంటే ఆ 1935 యాక్ట్ ఎవరు ఉండేటప్పుడు జరిగింది? వెన్ బ్రిటిషర్స్ వర్ రూలింగ్ ఇన్ ఇండియా. వాళ్ళు ఉండేటప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు ఏవైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారో కొన్ని అవన్నీ కూడా ఈరోజు మనకున్న సుప్రీంకోర్టులో కూడా మనం పాటిస్తామని. బట్ మన ఇండియాలో పాలిటీ అనేది ఎలాగుంటుందండి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీ ప్రెజెంట్ ఇన్ ఇండియా? ఇది మనకి ఫెడరల్ ఇన్ నేచర్లో ఉంటుందండి. ఫెడరల్ ఇన్ నేచర్ అంటే దాని అర్థం ఏంటి? ఇండియాలో ఏదైతే మనకి గవర్నమెంట్ సిస్టమ్ ఉన్నదో, ఏ గవర్నమెంట్స్ ఉన్నాయండి? యూనియన్ గవర్నమెంట్ ఉన్నది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉన్నది, అలాగే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉన్నది. అంటే ఈ 3 పార్ట్స్కి కూడా ఇండివిజువల్ అథారిటీస్ ఉన్నాయి. అంటే యూనియన్ గవర్నమెంట్కి ఒక ఇండివిజువల్ పవర్స్ ఉన్నాయండి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం, ఇండివిజువల్ పవర్స్ ఉన్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఇండివిజువల్గా పవర్స్ ఉంటాయి. అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్, వీటికి కూడా ఇండివిజువల్గా పవర్స్ ఉంటాయండి. ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇండివిజువల్గా ఉండడం వల్ల దీన్ని ఏమని అంటాం మనం? ఫెడరల్ ఇన్ నేచర్ అని అంటాం. అదే మనం జ్యుడిషియరీ తీసుకునేటప్పుడు ఇండియాలో ఉన్న జ్యుడిషియరీని ఏమని అంటామండి? ఇట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ ఆర్ యూనిఫైడ్ జ్యుడిషియరీ అని అంటాం. యూనిఫైడ్ జ్యుడిషియరీ. దీన్ని ఎందుకు ఇలా చెప్తున్నామండి? మనకి ఇండియాలోని కోర్ట్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హైకోర్టు, సుప్రీం కోర్ట్ ఉన్నదండి. నెక్స్ట్ ఫాలోడ్ బై హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా సెషన్స్ కోర్ట్, దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే సబార్డినేట్ కోర్ట్స్ అని కూడా రాయొచ్చండి. సబార్డినేట్ కోర్ట్స్ అని రాయొచ్చు. అంటే దాని కింద మనకి సెషన్స్ కోర్ట్ రావచ్చు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావచ్చు, లోక్ అదాలత్ రావచ్చు, అలాగే
థర్డ్ లేయర్ ఏదైతే ఉందో ఈ థర్డ్ లేయర్ని మనం సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు తీసుకుంటే అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాలిటీ ఆఫ్ ఇండియా అండ్ జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అనేది చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే యూనియన్ గవర్నమెంట్లో ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో అన్ని డెసిషన్స్ కూడా మనం స్టేట్ గవర్నమెంట్లో పాటించాల్సిన అవసరం లేదు. సో స్టేట్ గవర్నమెంట్లో ఏవైతే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్కి ఎంప్లాయ్ అవ్వండి. దాన్నే మనం ఫెడరల్ ఇన్ నేచర్ అని అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ జ్యుడిషియరీ చూసుకున్నట్టయితే ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్ హీ కెన్ గో టు హైకోర్ట్, అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ గో టు సుప్రీం కోర్ట్. అంటే దీని స్ట్రక్చర్ ఎలాగున్నది, ఇట్ ఈస్ ఏ ఆర్గానికల్లీ లింక్డ్ స్ట్రక్చర్ అని అంటామండి. అంటే ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ జడ్జి కింద అపాయింట్ అవుతాడో అదే పర్సన్ ఎక్కడికి వెళ్ళొచ్చు, హీ కెన్ గో టు హైకోర్ట్. అదే జడ్జి కింద ఉన్న పర్సన్ హైకోర్టులో ఇంకొక దగ్గర ఎక్కడికి వెళ్ళొచ్చు, హీ కెన్ గో టు సుప్రీంకోర్టు. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు రిలేటెడ్గా తీసుకున్నా సరే, ఎవరైనా సరే ఒక పర్సన్ కేసు కనుక డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోతే హీ కెన్ గో టు హైకోర్ట్ అండ్ అగైన్ హీ కెన్ గో టు సుప్రీంకోర్టు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ యూనిఫైడ్ జడ్జిమెంట్ అంటే ఫైనల్ అథారిటీ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరున్నారండి మనకి, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని దాటి ఇంకేదైనా ఉన్నదా మనకి ఇండియాలో, లేదండి. సో హియర్ సుప్రీంకోర్టు ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని అంటామండి. సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. అందుకే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని మనం ఒక ఫార్మాట్లో రాయాలి అంటే ఇట్ ఈజ్ హైరార్కియల్లీ అరేంజ్డ్ అండ్ ఆర్గానికల్లీ లింక్డ్ అని అంటామండి. వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్? హైరార్కియల్లీ అరేంజ్డ్ అండ్ ఆర్గానికల్లీ లింక్డ్. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, హైరార్కియల్లీ అరేంజ్డ్ అని చెప్తున్నాం కదండి. హైరార్కియల్లీ అరేంజ్డ్ అంటే దాని అర్థం ఏంటి, హియర్ వీఆర్ హ్యావింగ్ ఎ సుప్రీం కోర్ట్, అండర్ దిస్ సుప్రీం కోర్ట్ వీఆర్ హ్యావింగ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వీఆర్ హ్యావింగ్ high courts. Okay, at the same time under these high courts we are having district courts, అలా సో ఆన్. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయండి. దీన్ని మనం హైరార్కియల్ అరేంజ్మెంట్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి తీసుకునేటప్పుడు ఆర్గానికల్లీ లింక్డ్ అని అంటున్నాం. ఇక్కడ చెప్పాం కదండి, ఆర్గానికల్లీ లింక్డ్ అంటే ఇక్కడ ఎవరైతే జడ్జి కింద ఉంటారో ఆ పర్సనే మనకి హైకోర్టులో జడ్జి కింద అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే జడ్జి కింద ఉంటారో హీ కెన్ ఆల్సో బికమ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అదే మనం ఆర్గానిక్ అంటే గ్రోయింగ్ స్ట్రక్చర్నే ఆర్గానిక్ అని అంటాం, ఆర్గానికల్లీ లింక్డ్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. ఓకే అండి, ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండి. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్లో మనకి 4 ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దాని అర్థం ఏంటండి, ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఎనీ అన్ప్రిస్క్రైబ్డ్ డ్యామేజ్. అంటే ఒకవేళ ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్కి ఏదైనా డ్యామేజ్, అన్ప్రిస్క్రైబ్డ్ డ్యామేజ్ అనేది జరుగుతుంటే, లేదా ఎప్పుడైనా సరే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దెబ్బతింటే మాత్రం సుప్రీం కోర్ట్ విల్ కమ్ ఇన్ టు యాక్ట్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. నెక్స్ట్ సెకండ్ అండ్ బేసిక్ ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఏంటి అని అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ద guarantor of fundamental rights to individuals and it acts as the guarantor of ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ గ్యారెంటర్ అనే వర్డ్ చూసుకుందామండి. గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే సుప్రీంకోర్టు అని ఏదైతే ఉన్నదో అది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి వచ్చేలాగా చూసుకునేది సుప్రీంకోర్టే చూసుకుంటుందండి. దానికోసమే మనకి ఒక ఆర్టికల్ కూడా ఉన్నదండి. ఏంటది? ఆర్టికల్ నెంబర్ 32. ఆర్టికల్ నెంబర్ 32 ఏమని చెప్తుందండి, ఇట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ఒకళ్ళు ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్స్ కనుక ఎవరైనా వైలేట్ చేస్తే, వెదర్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆర్ ఎన్ ఇండివిజువల్, దెన్ దే కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ అగైన్స్ట్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ ఇండివిజువల్ అండి. అదే మనం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ద గ్యారెంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఇండివిజువల్స్. దిస్ ఈస్ ద సెకండ్ మేజర్ ఫంక్షన్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అని అంటే ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మన యూపీఎస్సీలోని ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటి వరకు చాలాసార్లు మనకు ఆ క్వశ్చన్ రిపీట్ చేశాడు. యాక్టింగ్ యాజ్ ద sole authority, acting as the sole authority to resolve the disputes, acting as the sole authority to resolve the disputes between. అంటే ఇప్పుడు మనం దేనికోసం, ఇప్పుడు మనకి గొడవలు జరిగితే
సుప్రీంకోర్టు అనేది వచ్చి సాల్వ్ చేస్తుందని చెప్తున్నారండి. అంటే ఎక్కడ గొడవలు జరిగే పాయింట్స్ అనేవి చూసుకుందామండి. ఫస్ట్ది ఏంటి, ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదండి. ఆ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఏవైనా కనుక డిస్ప్యూట్స్ కనుక అరేజ్ అయితే సుప్రీంకోర్టు విల్ కమ్ ఇన్ టు యాక్ట్. అప్పుడు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో దట్ విల్ బి ది ఫైనల్ జడ్జిమెంట్ అండి. ఓకే, నెక్స్ట్ది సేమ్ అలాగే వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా ఇక్కడ మనకి సుప్రీంకోర్టు అనేది హైయెస్ట్ అథారిటీ కింద ఉంటుందండి ఒకళ్ళు ఏమైనా డిస్ప్యూట్స్ జరిగితే. నెక్స్ట్ది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదేంటి అని అంటే ఇట్ విల్ be the sole authority to resolve the disputes between center and state. ఒకవేళ సెంట్రల్ లెవెల్కి ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్కి కనుక డిస్ప్యూట్ వచ్చింది అని అంటే దెన్ హూ విల్ కమ్ ఇన్ టు యాక్ట్ అండ్ సుప్రీం కోర్ట్ విల్ కమ్ ఇన్ టు యాక్ట్ అండ్ రిజాల్వ్ ద డిస్ప్యూట్. సేమ్ అలాగే ఒకవేళ ఏవైనా రెండు స్టేట్స్ మధ్యలో కూడా డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి, ఏవైనా రెండు స్టేట్స్ మధ్యలో కూడా డిస్ప్యూట్స్ కనుక వచ్చాయి అని అంటే దెన్ ఆల్సో సుప్రీం కోర్ట్ ఓన్లీ విల్ కమ్ ఇన్ టు యాక్ట్ అండ్. ఓకే, ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, యాక్టింగ్ యాజ్ ద సోల్ అథారిటీ అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ అథారిటీ టు సాల్వ్ ద డిస్ప్యూట్స్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్, స్టేట్ అండ్ స్టేట్ రిలేషన్స్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఫంక్షనింగ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండి. హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి, 2 persons, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, వీళ్ళిద్దరికీ కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చి వాళ్ళు కనుక కోర్టుకి వెళ్ళారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్, అక్కడ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ అక్కడ జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఒకళ్ళు ఏకి కనుక సపోర్టివ్గా కనుక జడ్జిమెంట్ వస్తే బి ఇక్కడ ఓడిపోయినట్టే కదండి. నెక్స్ట్ దట్ బి అనే పర్సన్ ఎవరైతే ఉంటారో హీ కెన్ గో టు నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అది ఎక్కడికి వెళ్తారండి, హీ విల్ గో టు హైకోర్ట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఏకి జడ్జిమెంట్ ఫర్గా వచ్చి బి కనుక జడ్జిమెంట్ ఆపోజిట్గా వస్తే దెన్ అగైన్ బి కెన్ డైరెక్ట్లీ గో టు సుప్రీం కోర్ట్ అండి. ఓకే, ఏ అండ్ బి, ఇక్కడ కూడా ఏ అనే పర్సన్కి సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ అనుకూలంగా ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే ఇంకక్కడి నుంచి ఇట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ ద జడ్జిమెంట్. అంటే ఇంకా బి అనే పర్సన్ ఈ పర్టికులర్ కేసులో ఓడిపోయినట్టేనండి. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే ఇండియాలోని హైయెస్ట్ కోర్ట్ ఏదై ఉంటుంది ఇట్ విల్ బి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద ఫైనల్ జడ్జిమెంట్ అండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఫంక్షన్స్లోని, ఫస్ట్ది గార్డియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెకండ్ది గ్యారెంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఇండివిజువల్స్, థర్డ్ది యాక్టింగ్ యాజ్ ద సోల్ అథారిటీ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్, స్టేట్ అండ్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండి. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే అండి, మనం ఇప్పటి వరకు ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చూద్దామండి. ఇక్కడ మనం కాంపోజిషన్ అని ఎప్పుడైతే చెప్తున్నామో కాంపోజిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ డిస్కస్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండి. అంటే ఇప్పుడు మనకి సుప్రీం కోర్టులోని స్ట్రెంగ్త్ ఎంత ఉన్నదనే దానికోసం మాట్లాడుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం కదండి, మనకి ఇప్పుడు ఏదైతే సుప్రీం కోర్ట్ ఉందో అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి, అది 28th January 1950. ఎప్పుడైతే 28th January 1950లో ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు మనకి ఒక ఆర్టికల్ ఉన్నదండి, ఆర్టికల్ 124 టు ఆర్టికల్ 124 టు ఆర్టికల్ 147 ఏం చెప్తుందండి, సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతుంది. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఇదే మనకి సుప్రీంకోర్టు స్ట్రెంత్ గురించి మాట్లాడుతుందండి. ఇందులో ఏమని చెప్తారంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ 7 judges అని చెప్తుందండి. 124 అనే ఆర్టికల్ ఏమని చెప్తుంది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ 1 CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ అదర్ 7 judges. అంటే మన కాంపోజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ఏమని చెప్తుంది, మనకి ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, అలాగే అతనితో పాటు ఇంకొక 7 జడ్జెస్ ఉంటారండి సుప్రీంకోర్టు జడ్జెస్. ఇప్పుడు ఇన్ టోటల్ వీళ్ళంతా కలిపితే ఎంతమంది అయ్యారండి, టోటల్గా మనకి 8 members ఉన్నారు. ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఎరేజ్ అవుతుందండి, వెదర్ దీస్ జడ్జెస్ 8 judges ఇక్కడ మనం టోటల్గా 8 members ఎవరైతే ఉన్నారో వెదర్ దే కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అనే పాయింట్ ఎరేజ్ అవుతుందండి. అలా వచ్చేటప్పుడు హూ ఈజ్ హ్యావింగ్ ద పవర్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ప్రెసెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అనే పాయింట్ వస్తుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 124లో మనకి క్లియర్గా ఉంటుందండి, ఇక్కడ మనకి జడ్జెస్ అని ఎవరైతే ఉన్నారో ఈ పర్టిక్యులర్ నెంబర్ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా హూ ఈజ్ హ్యావింగ్ ద పవర్,
the parliament which is present in the country. The parliament which is present in the country. Parliament is having the power to increase or decrease the number of judges present in the Supreme Court. ఇప్పుడు మనకి ఇంక్రీజ్ చేసే పాయింట్ ఉంటుంది కానీ మ్యాక్సిమం మనకి ఎప్పుడు కూడా తగ్గించరండి. ఎందుకు అని అంటే మన ఇండియాలో ఎప్పుడైతే మనకి పాపులేషన్ పెరుగుతున్నదో, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయో, మనకి ఏంటవుతుంది, స్ట్రెంత్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1950లోని టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. అలా జరిగిన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో జరిగింది అని అంటే 1956లో జరిగిందండి. 1956లోని ఒక అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ పేరేంటి అని అంటే ద సుప్రీం కోర్ట్ ద సుప్రీం కోర్ట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956 అండి. ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఏదైతే టోటల్ నెంబర్ ఉన్నదో 1+7 అని చెప్తున్నాం కదండి, ఫర్ ద ఫస్ట్ టైం ఎంతకి ఇంక్రీజ్ అయ్యింది అని అంటే ఈ 8 అనే నెంబర్ని ఎంతకి ఇంక్రీజ్ చేశారండి, 1+10కి ఇంక్రీజ్ చేసి టోటల్గా ఎంతమంది అయ్యారు, టోటల్గా 11 మెంబర్స్ అయ్యారండి. 8 మెంబర్స్ కాస్త ఇప్పుడు మనకి ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంత అయ్యింది, 11 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకొక మోడిఫికేషన్, ఇంకొక అమెండ్మెంట్ అనేది జరిగిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్లో మళ్ళీ ఇంకొకసారి లా పాస్ చేసి, బికాజ్ అప్పుడు మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశారో 2019లోని 70,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇంక్రీజ్ చేశారండి. ఓకే, అప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే లెటర్, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఒక రికమెండేషన్ లెటర్ రాశారు టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్. అప్పుడు మళ్ళీ మనకి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్నే మళ్ళీ అమెండ్ చేశారండి. అప్పుడు ఆ యాక్ట్ పేరు ఏంటి అని అంటే 2019లోని ద సుప్రీం కోర్ట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 2019 అండి. ద సుప్రీం కోర్ట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 2019 ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దేన్ని అమెండ్ చేసిందండి. ఇక్కడ మనం ఏదైతే 11 జడ్జెస్ అని చెప్పామో ఆ పర్టికులర్ యాక్ట్ని అమెండ్ చేశారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఎంతకు పెంచారు, అప్పటి వరకు ఎంతమంది ఉన్నారు అని అంటే 1+30 కింద ఉండేవారు. 1+30 ఈ పర్టికులర్ 1+30 అనేది ఏమైంది అని అంటే 1+33 అయ్యి టోటల్గా ఎంతమంది వచ్చారు, టోటల్గా మనకి 34 మెంబర్స్ వచ్చారండి జడ్జెస్. అంటే 1+33 మెంబర్స్ కింద వచ్చారండి. ఈ 1+లోని ఇక్కడ 1 అంటే ఎవరు, ద పర్సన్ హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ద పర్సన్ హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రిమైనింగ్ మెంబర్స్ ఎవరు, ఈ 33 మెంబర్స్ కూడా సుప్రీంకోర్ట్ జడ్జెస్ అండి. సుప్రీంకోర్ట్ జడ్జెస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఒకటి జరిగిందండి. ఇక్కడ మనకి సిజేఐ కింద ఎవరైతే ఉన్నారో హూ ఈస్ ద ప్రెసెంట్ సిజేఐ ఆఫ్ ఇండియా, ఆయన 51st పర్సన్ అండి. ఆయన ఎవరు, సంజీవ్ ఖన్నా. హీ ఈస్ ద ప్రెసెంట్ సిజేఐ. ఈయన May 13th ఆయన టెన్యూర్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. May 13th ఆయన టెన్యూర్ కంప్లీట్ అయిపోద్ది. రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ ద 52nd పర్సన్ యాజ్ ద చీఫ్ జస్టిస్. ఎవరిని అపాయింట్ చేశారండి, భూషణ్ రామకృష్ణ గవాయ్. హీ ఈస్ ద పర్సన్ who is appointed as the 52nd Chief Justice of India and he will take charge on May 14th, 2025. May 14th, 2025. Okay, this is considered as the composition of the Supreme Court. Very simple అండి, దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు మనకి టోటల్గా 8 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంత అని అడిగారు అనుకోండి 34, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ చెప్తున్నారండి. ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఎక్స్క్లూడింగ్ అని అడిగాడు అనుకోండి 33 అవుతారండి. 1+33. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా జరుగుతున్న అపాయింట్మెంట్ ఎవరిది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్నదండి. ఇప్పుడు ప్రెసెంట్ 51st పర్సన్ ఉన్నారు, ఆయన ఎవరు, సంజీవ్ ఖన్నా. ఆయన ప్లేస్లో 52nd పర్సన్ ఎవరు వస్తున్నారు, భూషణ్ రామకృష్ణ గవాయ్. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారండి, ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 1956. 8 మెంబర్స్ కాస్త ఎంతమంది అయ్యారు, 11 మెంబర్స్ అయ్యారు. అదే 2019లో చూసుకున్నట్టయితే 31 మెంబర్స్ కాస్త ఎంతమంది అయ్యారు, 34 మెంబర్స్ అయ్యారండి. ఓకే, దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే అండి, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జడ్జ్ చూద్దామండి. సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వాలి అని అంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అంటే 124 Clause 3 చెప్తుందండి. 124 Clause 3లోని మనం ఎవరైనా సరే సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ చేయాలి అని అంటే ఎవరు అపాయింట్ చేస్తారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. హూ విల్ అపాయింట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా will appoint Supreme Court judge or
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరికైనా సరే సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలి అని అంటే క్వాలిఫికేషన్ ఉంటుంది కదండి, అది మనకి ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 3లో చెప్తారు. అందులోని ఫస్ట్ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఇట్ డిస్కస్ అబౌట్ ద సిటిజన్షిప్. హీ ఆర్ షీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైనా సరే సుప్రీంకోర్టుకి జడ్జి కింద అవ్వాలి అని అంటే దే మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎండ్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? హ్యాస్ బీన్ అట్లీస్ట్ 5 years వర్కింగ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ హై కోర్ట్. హ్యాస్ బీన్ అట్లీస్ట్ 5 years వర్కింగ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, హైకోర్టులో జడ్జి కింద ఒక 5 years చేయాలండి. ఆర్ 2 or more courts in succession. 2 or more courts in succession అంటే ఎవరైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటి, హ్యాస్ బీన్ అట్లీస్ట్ 5 years వర్కింగ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన దాంతో పాటు 5 years కనుక జడ్జి కింద చేశారు, ఎక్కడ, హైకోర్టులోని. ఒకవేళ కంటిన్యూస్గా ఒకే హైకోర్టులో జడ్జి కింద లేరనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ 5 years కంటిన్యూస్గా చేయాలి. 2 or more కోర్ట్స్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో చేశారండి, ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ నుంచి మహారాష్ట్రలోని ఒక 3 years చేశారు. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అయ్యాయండి? 4 years అయ్యాయి. నెక్స్ట్ కర్ణాటకలో ఇంకొక 1 year చేశారు. అంటే హీ ఈజ్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ కంటిన్యూస్లీ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 5 years. అంటే ఈ పర్టికులర్ పర్సన్కి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఓకే, ఇది ఈ పర్టికులర్ పాయింట్ అర్థం. అంటే ఎవరైనా సరే ఒక 5 years జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ కింద పనిచేయాలి. ఐదర్ కంటిన్యూస్గా అయినా చేయొచ్చు, లేదు అని అంటే 2 or more కోర్ట్స్లో సక్సెషన్లో చేయాలండి. అది కూడా ఏంటి, కంటిన్యూస్గా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా 5 years చేస్తే ఆయనకి ఎలిజిబిలిటీ వస్తుంది. లేదు అని అన్నా కూడా ఈ పర్టికులర్ ప్రాసెస్ చెప్పాం కదండి, ఈ ప్రాసెస్లోనైనా సరే చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం ఆర్ అని రాస్తాం. ఎందుకనంటే ఇక్కడ మనం ఎండ్ అని రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఎవరైనా సరే క్వాలిఫై అవ్వాలి అని అంటే ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలండి. సెకండ్ పాయింట్ నుంచి ఏంటంటే ఆర్ అని వస్తాయండి. అంటే ఫస్ట్ పాయింట్ అయినా మీట్ అవ్వాలి, లేదా సెకండ్ పాయింట్ అయినా మీట్ అవ్వాలి, లేదా థర్డ్ పాయింట్ అయినా మీట్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏది మీట్ అయినా సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమున్నది, హ్యాస్ బీన్ అట్లీస్ట్ ఫర్ 5 years అన్నాం కదా. ఇక్కడ హ్యాస్ బీన్ అట్లీస్ట్ ఫర్ 10 years వర్కింగ్ యాజ్ అడ్వకేట్. ఇక్కడ ఏమని రాసామండి, వర్కింగ్ యాజ్ జడ్జ్ అని రాసాం. ఇక్కడ ఏమని రాస్తున్నాం, వర్కింగ్ యాజ్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. ఇక్కడ కూడా సేమ్ అండి, హైకోర్టే, అంతే తప్ప డిస్ట్రిక్ట్ కోర్ట్ కాదండి. ఇన్ హైకోర్ట్ ఆర్ 2 or more సక్సెషన్ కోర్ట్స్. సేమ్ ఈ పాయింట్లో ఎక్కడ మనం ఎలాగైతే జడ్జి గురించి ఎక్స్ప్లెయిన్ చేసామో సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ దీనికి కూడా వర్తిస్తుందండి. అంటే ఎవరైనా ఒక పర్సన్ కంటిన్యూస్గా అడ్వకేట్ కింద 10 years ఒక పర్టికులర్ కోర్టులో చేయొచ్చు, లేదు అని అంటే హైకోర్టులో, లేదు అని అంటే 2 or more కోర్ట్స్లో కూడా కంటిన్యూస్గా 10 years చేయాలండి. ఈ 2 పాయింట్స్లో ఏది మీట్ అయినా సరే ఆ పర్టికులర్ పర్సన్కి సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యే ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఇక్కడ మళ్ళీ ఆర్ అనే వస్తుందండి. డిస్టింగ్విష్డ్ జురిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ అండి. డిస్టింగ్విష్డ్ జురిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైనా ఒక పర్సన్ ఈ 2 క్రైటీరియాస్ మీట్ అయ్యారనుకోండి, ఓకే. ఒకవేళ ఈ 2 క్రైటీరియాస్ మీట్ అవ్వలేదు, బట్ ఆయనకు ఒక క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు జడ్జి కింద కావాలి అని అంటే ఏం జరగాలి, ఈయన డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయ్యి ఉండాలండి. ఎవరి ఒపీనియన్లోని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్లో అయ్యి ఉండాలండి. ఓకే, ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి, లేదనంటే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయినా అయ్యి ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మస్ట్ అండ్ షుడ్గా అయ్యి ఉండాలండి. ఇక్కడ మనకి ఆర్ అని చెప్తున్నాం కదా, ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి అయితే సరిపోతుందండి. ఒకటి 5 years వర్కింగ్ యాజ్ ద జడ్జ్ ఇన్ ద హైకోర్ట్,
ఇంకొకటి 10 years వర్కింగ్ యాజ్ ద అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్, ఇంకొకటి డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇదే మనకి క్వాలిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ ఆర్టికల్ గురించి చెప్తారు, ఆర్టికల్ నెంబర్ 124 clause 3 టెల్స్ అబౌట్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ అండి.